మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడే ఈ ఉదయకాలం మనతో మాట్లాడాలి. ఆయన వాక్యం చేత మనం దర్శించబడాలి. ఆయన స్వరం విని ఆయనలాగా జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పాదపీఠం దగ్గరకు రావడానికి ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన కృప కొరకై వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా, మీరు మాతో మాట్లాడండి. దేవా, నేను పాపిని, నేను పురుగును, నేను దోషకును, హానికరునని ఆ అపోస్టలైన పౌలు ఎలాగా తన అంతరంగం విషయమై పరిపూర్ణంగా యథార్థంగా ఎలా చెప్పగలిగాడో మేము అలాగే చెప్పగలటకు సహాయం చేయండి. తండ్రి, మీ స్వరమిని ఆ ప్రకారం జీవించుటకు మాకు సహాయం చేయండి. దేవా, ఎలాగొచ్చామో అలాగ తిరిగి వెళ్ళనియొద్దు. ప్రత్యేకమైన కోణంలో మీరు మాతో మాట్లాడండి. మీ ఆత్మకార్యం చూచుటకు సహాయం చేయండి. ప్రభా, వెండి బంగారం మేము మిమ్మల్ని అడగలేదు కదా. దేవా, నూతనాత్మలు మీరు మాకు ఇవ్వండి. మీరే మహిమ పొందండి. వాక్యం దాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటి శక్తుల క్రియలను నజరేయుడైన యేసు నామములో బంధించి ఆజ్ఞాపిస్తూ యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. బైబిల్ అంతట్లో ఇది ఒక ప్రత్యేకమైన పదమని, వాక్యమని నేను నమ్ముతున్నాను. ఈ వాక్యం నేను చదివినప్పుడు నా కనులకు నాకే చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే యేసు ప్రభుని గురించి ఈ వచనం రాయబడింది. ఆయన తండ్రికి ఏకైక కుమారుడని మనకు తెలుసు. ఆయన తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అని. ఆయనలో పాపం లేదు. ఆయన జన్మ పరిశుద్ధం, ఆయన జీవితం పరిశుద్ధం, ఆయన మరణం పరిశుద్ధం. అసలు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలను అని ఆయన సవాల్ చేశాడు. అటువంటి ప్రభు, అటువంటి లోకరక్షకుడు, రాజాది రాజు, ఆయన శ్రమల వల్ల విధేయత నేర్చుకోవడం ఏంటి? ఆయన విధేయత నేర్చుకోవడం ఏంటి? ఒక విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభువుకే విధేయత అంత ప్రాముఖ్యంగా నేర్చుకోవాలనిపించి ఆయన నేర్చుకుంటే, నీకు నాకు మన జీవితాల్లో విధేయత అక్కర్లేదా? వాక్యపు లోతులోనికి వెళ్ళబోయే మునుపు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. దేవునికి ఎవరు కావాలి? దేవునికి బలాఢ్యులు కావాలని బైబిల్ చెప్పట్లేదు. దేవునికి జ్ఞానవంతులు కావాలని బైబిల్ చెప్పట్లేదు. దేవునికి ధనవంతులు కావాలని బైబిల్ చెప్పట్లేదు. దేవునికి తలాంతులు కలిగిన వాళ్ళు కావాలని ఆయన ఆశించట్లేదు. ఒకవేళ తలాంతులు కలిగిన వాళ్ళు కావాలని అవసరం అనుకుంటే లూసిఫర్ పాపం చేసిన పైన పెట్టుకుని ఉండేవాడు. ఆయన మంచి సంగీత విద్వాంసుడని మనకు తెలుసు. దేవుని కంటే కొంచెం తక్కువగా ఉన్న ఆ స్థానాల్లో అతనుండి దేవునికి వ్యతిరేకంగా తలంచటం వలన కిందకు తోయబడ్డాడనేటువంటి విషయం మనం ఎరుగుదాం. అంటే ఆయన తలాంతులకు ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు, దేవదూతలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. మనలాగా మానవ సంబంధమైన మనసుతో వీళ్ళు లేకపోతే పని జరగదు, వాళ్ళు లేకపోతే పని జరగదని అలాగే తలంచేటువంటి మైండ్ కాదు యేసు ప్రభుది. ఆయనకి ఎవరు కావాలి అని బైబిల్ వాక్యంలో మన బైబిల్లో తిరిగేసి క్షుణ్ణంగా పరీక్షించి చూసినప్పుడు ఆయన ఒకరికొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు ఎవరంటే విధేయులు. నీ బలం చేత దేవుని కార్యాలను చూడలేవు, నీ డబ్బు చేత దేవుని కార్యాలు చూడలేవు, నీ జ్ఞానం చేత దేవుని కార్యాలు చూడలేవు. నీవు దేవునికి లోబడగలిగినటువంటి వారివి అయితేనే తప్ప దేవుని మాట విని ఆ ప్రకారం చేసే మనసు నీకు లేకపోతే నువ్వు 10 కోట్ల కోటంలో కానుక తీసుకురావడానికి వచ్చినా శుభ్రంగా తిరిగి తీసుకెళ్ళిపో. ఒకవేళ కానుక సంచిలో వేసిన దేవుని దగ్గర నుంచి నువ్వు ఒక్క ఆశీర్వాదం కూడా తీసుకొని వెళ్ళలేవు. కారణం ఏంటంటే నీ డబ్బును బట్టి దేవుడిని దీవించేవాడు కాదు. నీ కానుకను మనస్కరించి దాన్ని బట్టి ఆయన హస్తం నీ మీదకి రానే రాదు. ఒకవేళ అలాగైతే నయమాను ధనాన్ని బట్టి ఎలీషా బాగు చేశాడా? లేదు కదా. నీ ధనం తీసుకొని వెళ్ళిపోమని ఎలీషా చెప్పలేదా? కాబట్టి మన దేవుడు ఎటువంటి దేవుడో నేను గ్రహించగలగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుని ఆత్మ నడిపింపుతో ఈ పగటి కాలం మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ప్రభు చేత ప్రేరేపించబడి ఇక్కడ నిలబడ్డాను. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు విధేయత నేర్చుకున్నాడు అని బైబిల్ చెప్తుంది. మరి మన జీవితాల్లో మనకు విధేయత ఎంత ప్రాముఖ్యమైందో గ్రహించి విధేయతలోని ఆశీర్వాదం ఏంటో చూసి మనం ఈరోజు విధేయులమైపోదాం ఆయన నామంలో.
ఆయన ఏది చెప్పినా చిత్తం ప్రభు అని చెప్పగలిగే మెట్టుకు మనం వెళ్దాం. అబ్రహాం దేవుడు పిలిచాడు, చిత్తం ప్రభు అని చెప్పాడు అబ్రహాం. దేవుడు పిలిచినప్పుడు నువ్వేం చెప్తావు? చిత్తం ప్రభు అని చెప్పేవాడిని మాత్రమే దేవుడు వాడుకుంటాడు. చిత్తం ప్రభు అని చెప్పడం, నేను చెప్పడం అంత తేలికైన విషయం కాదు. మోషేని 40 సంవత్సరాల అరణ్యంలో గొర్రెలు కాపిస్తే 80వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు చిత్తం ప్రభు అన్నాడు. అంటే నువ్వు చిత్తం ప్రభు అని చెప్పాలి అంటే అది ఎంత కష్టమైందో ఒకసారి నువ్వు గ్రహించాలి. ఒకవేళ పదవులతో నేను నీ చిత్తం చేస్తామని చెప్తాం, కొన్ని సంవత్సరాలుగా మనం ఆ మాట చెప్తున్నాం. కానీ క్రియల్లో దేవాన్ని చిత్తం చేస్తున్నాన్ని మనం హృదయం మీద చేయబెట్టి చెప్పగలమా? చెప్పలేం. అలా చెప్పగలిగేవారే ప్రభువుకు కావాలి. దేవుడు దమస్కు గేట్ దగ్గర సౌలుని దర్శించినప్పుడు మొదట సౌలు దేవుడిని అడిగిన మాట ఏంటంటే నువ్వెవరు అని అడిగాడు. నీవు హింసిస్తున్న యేసునని చెప్పాడు ప్రభు. రెండో క్వశ్చన్ ఏంటంటే నువ్వు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నేను నీకు తెలియజేస్తానని దేవుడు చెప్పాడు. నేను సంవత్సరాలుగా ఏం చేయాలి ప్రభు అని అడుగుతున్నాం, కానీ మనం స్వచ్ఛత్వం చేసుకుంటూ వచ్చేస్తున్నాం మనం. అందుకే ఎవరికి ఆశీర్వాదకరంగా లేవని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు పాస్టర్ గారు అంటారేమో. ఇంకా కొన్ని కోట్ల మందికి యేసు ప్రభు పేరు కూడా తెలియని ప్రజలు ఉన్నారు మన దేశంలో. మరి నిజంగా మనం ఆశీర్వాదకరంగా ఉంటే మరి వాళ్ళందరూ ఎందుకు శాపగ్రస్తులై ఉండేవాళ్ళు? ఆశీర్వాదకరంగా లేవు కాబట్టి మన దేశంలో జీవం కలిగిన దేవుణ్ణి ప్రజలు వెతకలేకపోతున్నారు. అది ఒక్కటి చాలు మనం ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నామో చెప్పడానికి. ఆ ఒక్క రీజన్ సరిపోద్దని నేను ప్రభు పేట నమ్ముతున్నాను. ఇటువంటి శాపాన్ని మన ప్రజలు అనుభవిస్తున్నారో చూసినప్పుడు అయ్యో నేను జీవించే జీవితం అది సరిగా లేదు దేవుని దగ్గరని ధైర్యంగా మనం చెప్పగలుగుతాం. దేవుని పాదపెట్టిన దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతాం. ప్రభు చెప్పినట్టుగా జీవించడానికి, ఆ సియోను సమర్పణ చేయడానికి దేవుని నామం పెట్టి ముందుకు వస్తాం మనం.